మొంతా తుఫాను జిల్లాలో రైతులకు చాలా నష్టం కలిగించిందన్నారు మాజీ మంత్రి విడుదల రజని. పంట నష్టపోయిన రైతులకు మానవతా దృక్పథంతో ప్రభుత్వం సత్వరమైన పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాని కలిసిన ఆమె జిల్లాలో మొంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. పంట నష్టం అంచనాలను వ్యవసాయ అధికారులు తారతమ్యం లేకుండా లెక్కించాలన్నారు. లోతట్టు ప్రాంతంలో ఇల్లులన్నీ కూడా వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు, ఆ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంది. సో మేము అక్కడికంతా కూడా విజిట్ చేసి ఇమీడియట్గా డీవాటరింగ్ అనేది, అంటే ఆ వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి, అంటే అక్కడ గండి కొట్టడం కానీ లేదా మోటార్స్ పెట్టి వివిధ ఛానల్స్ వల్ల వాటర్ని రౌట్ చేసి ఇమీడియట్గా వాటిని డ్రై చేసేటువంటి పరిస్థితి. అలాగే ఆ ఫ్యామిలీస్ సంబంధించి ఏదైతే షెల్టర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఇంకొంచెం వాటిని ఇంకా సీరియస్గా తీసుకొని ఈ డీవాటరింగ్ చేసే వరకు కూడా షెల్టర్స్లో వాళ్ళకు తగినటువంటి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి వాళ్ళని సురక్షితంగా చూసుకునేందుకు వాళ్ళకి అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ అలాగే గ్రామాలకు సంబంధించి ఏదైతే రైతుకు పంటల యొక్క నష్టం జరిగిందో, ఇప్పుడు చూసినట్టయితే చిల్లూరుపేట నియోజకవర్గంలో అత్యధికంగా కూడా నాదెండ్ల మండలంలో ఇబ్బంది జరిగింది. ఎడ్లపాడులో ఉంది, రూరల్ మండలంలో కూడా ఉంది. అయినప్పటికీ నాదెండ్లలో మనం చూసినట్టయితే 5,000 ఎకరాలకు సంబంధించి పత్తి అనేది పంటలు